ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రంలో ప్రమాదం జరిగింది. 2 బోట్లు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ఫెర్రీని మరో స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఫెర్రీలో దాదాపు 80 మంది ఉన్నారని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రంలో ప్రమాదం జరిగింది. 2 బోట్లు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోయారు. 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భోగి ముంబై తీరాన భారీ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. సముద్ర తీరంలో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగానే ప్రతిరోజు వెళ్ళినట్టుగానే ఈ రోజు ఏదైతే ఫెర్రీ కావచ్చు, స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు ఎంజాయ్ కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇంతలోనే జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోపక్క దాదాపు 70 మందిని రక్షించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా దాదాపు 12 నుంచి 15 మంది కోసం అంటే వాళ్ళ జాడ తెలియరాలేదు. వాళ్ళని మాత్రం ఇంకా వెతికేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా ముంబై తీరంలో ఈ పడవ బోల్తా అంటే ఢీకొట్టడంతో బోల్తా పడింది. దాంతో 2 మృతి చెందడం ఒకటైతే, మరోపక్క లైఫ్ జాకెట్స్ ఎవరైతే ధరించారో వాళ్ళను తొందరగా రక్షించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు నీటిలో తేలి ఆడుతారు. దాంతో వాళ్ళను వెంటనే రక్షించడం అనేది చాలా తేలికైందని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి నేవీ, దాంతో పాటు ఇతర ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి బృందాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏదైతే ఇండియా గేట్ చెప్పుకుంటామో, ముంబైలో ఉన్నటువంటి ఇండియా గేట్, దానికి దగ్గరగా ఉన్నటువంటి నీల్ కమల్ అనే బోటు ఎలిఫెంటా గుహల నుండి గేట్వే ఆఫ్ ఇండియాకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. సో గేట్వే ఆఫ్ ఇండియా వద్దకు వెళ్లి అక్కడ కొంతసేపు గడిపి మళ్ళీ తిరిగి వాళ్ళు వెనక్కి రావాల్సి ఉంటుంది. కానీ అలా ఈలోగా ఏదైతే ప్రమాదం జరిగింది, దాంతోనే ఈ ఏదైతే ఇప్పటికీ అందరూ ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఏ విధంగానైతే ఆ బోట్స్ లో ఎవరైతే కింద నీళ్ళలోకి పడిపోయారో వాళ్ళను వెతికేందుకు 11 నేవీ బోట్లు, 3 మెరైన్ పోలీసు ఎవరైతే ఆ నీటిలో గస్తీ కాసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. మరోపక్క ఒక కోస్ట్ గార్డ్ బోట్ కూడా ఈ మిషన్ లో ప్రస్తుతం అయితే పనిచేస్తుంది. పైగా అదనంగా ఒక 4 హెలికాప్టర్లు కూడా ప్రస్తుతం గాలింపు చర్యలను చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో హెల్ప్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇదైతే ఇప్పుడు ముంబైలో